అందరికీ నమస్తే అండి. ఇక్కడ స్క్రీన్ షాట్ పెడుతున్నాను చూడండి. వైఎస్ఆర్‌సీపీ పార్టీ అఫీషియల్ పేజ్‌లో ఒక పోస్ట్ ఏసారండి ఇప్పుడు. చదివి వినిపిస్తాను చూడండి. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం, యలమంచిలి మున్సిపాలిటీలో గల 20, 21 వార్డుకు సంబంధించిన వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులను, కార్యకర్తలను, మహిళా విభాగాలను ఈరోజు వైఎస్ జగన్ గారు వస్తున్న కారణంగా ఎవరిని రానివ్వకుండా ఆపేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్ని నాయకులను, కార్యకర్తలను గ్రామం నుండి బయటికి రాకుండా బ్యారికేడ్లు పెట్టడం జరిగింది. ఇక్కడ కిందన ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టారు. శాడిస్ట్ చంద్రబాబు అని చెప్పేసని. మీకు అసలు బుర్ర బుద్ధి జ్ఞానం లాంటిదేమైనా ఉందా అసల? ఒక పక్క నేషనల్ హైవే కనపడుతుంది. ఈ రోడ్డెళ్ళి ఆ నేషనల్ హైవేలో కలుస్తుంది. మన సైకోగాళ్ళు ఎక్కువ మనకి. మన కార్యకర్తల్లో మెజారిటీ సైకోగాళ్ళు ఉంటారు. ముందు వెనక ఆలోచించే విధానం వాళ్ళకు ఉండదు. ఆలోచన విధానాలు అస్సలు ఉండవు వాళ్ళకి. ఇప్పుడు నేషనల్ హైవేలో వాహనాలన్నీ స్పీడ్‌గా ఎళ్తా ఉంటాయి. ఇటు పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంది కాబట్టి మీ కార్యకర్తలు గుడ్డిద్ది చీలు పడినట్టు ఇంక పక్కన బళ్ళేమవుతున్నాయని చూసుకోకుండా సడెన్‌గా ఎళ్లి హైవే రోడ్ ఎక్కేసారనుకో, ఒకవేళ ఏదైనా ఒక వాహనం ఢీకొని ఏదైనా ఎవరైనా చనిపోయారనుకో, అప్పుడేమని మాట్లాడతారు? పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది అని మాట్లాడతారు కదా! కనీసం మరి ఆ పీత బుర్రలతో మీరు రాజకీయాలు ఎలా చేస్తున్నారో మాకు అర్థం కావట్లా. అక్కడ నేషనల్ హైవే క్లియర్‌గా కనబడుతుంది ముందు. బ్యారికేడ్లు పెట్టకపోతే ఏం చేయాలి? సాధారణంగా రాజకీయ నాయకులు పర్యటన లేకపోతే స్పీడ్ బ్రేకర్‌లుంటాయి. సాధారణంగా మనం హైవే ఎక్కేటప్పుడు ప్రతి రోడ్డుకి కూడా ఒక స్పీడ్ బ్రేకర్‌లుంటాయి. ఇలాంటి పర్యటనలున్నప్పుడు కార్యకర్తలు ఇంకా ఆవేశంలో ఉంటాం కదా! మందేసి ఉంటారు, ఆవేశంలో ఉంటారు. ఇంకా అటు నుంచి ఏ బళ్ళొస్తున్నాయని చెప్పి చూసుకోరింకా. సడెన్‌గా ఒకేసారి హైవే ఎక్కేస్తారని చెప్పేసని అలా వెళ్ళకుండా ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయి కాబట్టి అలా జరగకుండా బ్యారికేడ్లు పెడతారు. సహజంగా జరిగేదే అది. అబ్బబ్బే! లేదు జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకోవాలని చూస్తున్నారు. బ్యారికేడ్లు పెట్టేసారు. శాడిస్ట్ చంద్రబాబు అని చెప్పి. పిచ్చా మీకేమన్నా లేకపోతే బుర్ర పని చేయట్లేదు నాకు అర్థం కావట్లా. కనబడట్లేదా? కళ్ళ ముందు కనబడుతున్నాయి. నేషనల్ హైవేలో వెహికల్స్ ఎళ్తా ఉన్నాయి, వస్తా ఉన్నాయి. లేదండి ప్రతి దిక్కున కూడా రోడ్డు దగ్గర బ్యారికేడ్లు పెట్టేసారండి. గల్లీలోంచి బయటికి రాకుండా. ఓరి బాబోయ్! అదే మేము చెప్పేది. ఇప్పుడు హైవే పైన స్పీడ్‌గా వాహనాలు ఎళ్తా ఉంటాయి కాబట్టికి, ఈ సందుల్లోంచో, గిందుల్లోంచో డైరెక్ట్‌గా స్పీడ్‌గా వచ్చేసి మేము జగన్మోహన్ రెడ్డిని చూసేయాలని ఆత్రుతతో స్పీడ్‌గా రోడ్ ఎక్కేసాడనుకో, ఏదైనా వాహనం వచ్చి ఢీకొడితే ఎవడికి నష్టం? మనకే నష్టం. ఆ రోజు ఏమని మాట్లాడతారు మళ్ళీని ఏదైనా జరిగితే, ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగిందంటే ప్రభుత్వ నిర్లక్ష్యం అంటారు, చంద్రబాబు నాయుడు గారు భద్రత కల్పించలేదంటారు, పోలీసులేమో సెక్యూరిటీ ఇవ్వలేదంటారు, పోలీసుల బాధ్యత కాదా అంటారు. అన్ని మాటలు మాట్లాడేది మనమే. ఇక్కడికొచ్చి షో చేసేయాలి. జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకోవాలనుకున్నారు. ఒకవేళ అడ్డుకోవాలి అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారిని 2019లో అనుకుంటా, 2019లోనే మాచర్ల నియోజకవర్గంలోనే ఏదో ఒక ఎక్కడో మొత్తానికి. అక్కడ పర్యటనకి వెళ్దాం అని చెప్పేసని అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి తాళ్ళేసి కట్టేసారు. రానిచ్చారు బయటికి కూడా రానివ్వలా. తాళ్ళేసి కట్టేసారు. అలా ఎదురు చేయాలి అనుకుంటే, ఒకవేళ ఆపాలి అనుకుంటే, మిమ్మల్ని ఎందుకు ఆపాలి? తాడేపల్లి కొంప దగ్గర జగన్మోహన్ రెడ్డిని ఆపేత్తే కాదా? ఆపలేరా? గతంలో మీరు చంద్రబాబు నాయుడు గారిని ఆపలేదా? చంద్రబాబు నాయుడు గారు అలాంటి నీచ రాజకీయాలు చేస్తారని చెప్పేసని అనుకోం. చెయ్యరు కూడా ఆయన. ప్రజాస్వామ్యంలో అందరికీ మాట్లాడే హక్కు ఉంది అని చెప్పేసని అనుకుంటాను నేను. అందుకే కదా ఇవాళ కూడా వైసీపీ నాయకులు తెగ మాట్లాడుతూ ఉంటారు. చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. సో, జగన్మోహన్ రెడ్డి పర్యటనకెళ్తున్నాడు ఎళ్ళనివ్వండి. అక్కడేదో ఇరగదీసి పోటీ చేస్తారంటే చూద్దాం ఏమవుద్దో. జగన్మోహన్ రెడ్డి మీ కార్యకర్తలతో ఆడుకోకుండా ఉంటే చాలు. అది పోలీసు భద్రత ఇది. వాళ్ళు జేత్తారు ఖచ్చితంగా. దానికి కూడా మనం వంకలెట్టేసి, దానికి కూడా మనం పేరెట్టేసి, లేదండి ఏకంగా అడ్డుకోవాలని చూసేస్తున్నారండి. అడ్డుకోవాలని చూస్తే జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటారు కదా! మిమ్మల్ని ఎందుకు అడ్డుకోవాలి? మిమ్మల్ని ఎందుకు ఆపాలండి? కార్యకర్తలు ఎందుకు ఆపుతారు? ఇలాంటి పోస్టులు ఎప్పుడు ఏయమాకండి తలా తోక లేకుండా. ఒకటి కాదు అన్నీ అవే. ఇగో అల్లూరు జిల్లా పాడేరు వంతడపల్లి చెక్ పోస్ట్ వద్ద ఎమ్మెల్యే మచ్చా రాజా విశ్వేశ్వరరాజు గారిని అడ్డుకున్న పోలీసులు. ఓకే. సేమ్ అది కూడా అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో కూడా సేమ్ ఇలాంటి పోస్టులు ఇగో బ్యారికేడ్లు పెట్టినయి వీడియోలు తీసేసి మమ్మల్ని అడ్డుకుంటున్నారని చెప్పేసని మాట్లాడతారు. భారీ వాహనాలు లేదంటే రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు సడన్‌గా రాకుండా పెడతారు. అది కామన్. అడ్డుకోవాలంటే మేము ఇప్పటిదాకా చెప్పుకొచ్చాను కదా! అలా కూడా అడ్డుకుంటారు. ఇంక ఈ ప్రయత్నాలు మానేయండి. ఈ విష ప్రయత్నాలు మానేయండి. ఎళ్ళింది లేదు ఇంకా లేదు స్టార్ట్ అయింది లేదు. అప్పుడే మొదలెట్టేసారు. జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవాలనుకుంటున్నారు. మరీ తలా తోకా లేకుండా మరీ చిల్లరగా మాట్లాడుతున్నారబ్బా మీరంతా కలిసి. దయచేసి ఇంక ఇలాంటి పోస్టులు మానేత్తారని చెప్పేసని అనుకుంటున్నా.